మార్నింగ్ 4:30కి లేస్తే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయే వరకు 7:30 అయితే అయింది. రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంకా దేవుని ఫోటోల కాడ అంతా తుడిచేసుకొని ఇంత క్లీన్ చేసేసుకొని కొత్త పేపర్లు వేసేసి ఇంకా పూజ చేసుకునే వరకు అయితే ఆ టైం అయింది. ఇంకా ఈ ముందు రోజు నైట్ అయితే నేను మార్నింగ్ లేచి పూజ చేసుకుంటా అనే ముందు రోజు నైట్ అయితే ఏదైనా వర్క్ ఉంటే ఆ రోజే కంప్లీట్ చేసేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ కొంచెం తక్కువ పని అయిపోతుంది. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వంట చేసుకుంటూనే నేనైతే టీ పోసేసుకుని టీ తాగేస్తున్నాను. ఇంకా రైస్ వండేసి కర్రీ వండేసి ఇంకా టీ తాగేసి ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా వాళ్ళు లేవలేదు, వాళ్ళ కోసం అయితే రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు లేచే వరకు కొంచెం చల్లారుతుంది కదా, బాగా వేడి వేడిది అయితే పిల్లలు తాగలేరు కదా, అందుకే ఇంకా కలిపి పెట్టేసి ఇంకా చేస్తున్నాను. ఇంకా ఇందులోనైతే పాలు పెరుగు అలాంటివి అయితే ఏం యాడ్ చేయను, డైరెక్ట్ వాటర్ మరిగించి అందులో సాల్ట్ యాడ్ చేసి వాటర్ లో కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే ఇందులో యాడ్ చేస్తాను మరిగించుకునేటప్పుడే. రాగి జావాని అయితే పిల్లలకు డైలీ ఇస్తాను. రాగి జావా ఇంకా బాదం నట్స్ అయితే కొన్ని ఇచ్చేస్తాను మార్నింగ్ టైంలో పిల్లలకు. పిల్లలు అయితే లేచి వాళ్ళు బ్రష్ చేసి ఇంకా రాగి జావా అయితే తాగేశారు. ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది. వంట కూడా చేసేసాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.